నమస్తే. ప్రస్తుతం మనం సున్నం చెరువు మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర అవుతున్నాం. ఏదైతే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతూ ఉంది. సో ఏదైతే అక్రమంగా కట్టుకున్న చెరువుల దగ్గర అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్లు కానీ ఇల్లు కానీ పేదవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు భారీ ఎత్తున అయితే మాదాపూర్ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న FTL బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో వెనకాల మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో పొద్దున 9 గంటల నుండి కూడా ఎవరెవరైతే ఏదైతే సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో FTL బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో కట్టుకున్న వాళ్ళందరికీ కూడా బిల్డింగ్లన్నీ కూల్స్తూ ఉన్నాయి దృశ్యాలు మనకు కనిపిస్తూ. ఏదే ఇక్కడ స్థానికులు కూడా మేము చాలా రోజులు అయితే ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం, ఈ భూములంతా మాయే అని చెప్పేసి కూడా పోలీసులు అదేవైతే అధికారులకు చెప్తున్నా కూడా అటు అధికారులు కూడా ఇవన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి, FTL బఫర్ జోన్లో ఉన్నాయి కాబట్టి కానీ మా పైనుండి అధికారం ఏమంటారు పైనుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము ఇక్కడ కూల్స్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్తాను. అయినా కూడా అక్కడ ఇందాకైతే భారీ ఎత్తున అయితే కూల్చివేతలు అయితే జరిగాయి. సో ఇందాక కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా పెట్రోల్ పోసుకొని కూడా తగలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ దాన్ని ఇక్కడ సంబంధించిన సిబ్బంది కూడా దాన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లో భారీ ఎత్తున అయితే జరుగుతూ ఉన్నాయి కూల్చివేతలు. సో ఎవరెవరైతే అటు అక్రమంగా కట్టుకున్న అటు బఫర్ జోన్ FTL జోన్లో అక్రమంగా కట్టుకున్న ఆ ఇళ్ళలన్నిటి కూడా కూలుస్తూ ఉంది హైడ్రా. Please,
బాధ్యతాయుతంగా వివరించాల్సిందే. ఈ సమయంలో ఖచ్చితంగా బాధ్యత ఆమె దృష్టి కూడా ఖచ్చితంగా మీడియాగా మా బాధ్యతగా కూడా ఇక్కడ పడిపోయింది కదా, నేను కూడా ఇక్కడే ఉన్నా నవీన్ నవీన్ పెట్టు లోగో సార్ మాకు చెప్పలేదు సార్. మీకు వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ కొనేటప్పుడు? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ కొనేటప్పుడు? అవన్నీ నాకు తెలియదు సార్, మా ఆయనకు తెలుసు. కానీ పేపర్లు అయితే అన్నీ ఉన్నాయి సార్, పేపర్లు అన్నీ ఉన్నాయి. మీకు గవర్నమెంట్ పోలీసులు నోటీసులు లేదా? మీరు సముద్రం నది పక్కన అన్నా గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామన్నా. ఏ రోజు కానీ అబ్జెక్షన్ చేయలేరన్నా. ఈ రోజు నాడొచ్చి ఇంత అబ్జెక్షన్ చేస్తున్నా ఇయ్యలేరన్నా, ఇయ్యలేరు. అంటే మీకు సామాన్ తీసుకునే టైం కూడా మ్యాచ్ బ్యాక్స్ అన్న అగ్గిపెట్టి చెప్పలేరు. పోనీ మాకేమైనా ఆధారం చూపించి చేయమని ఒప్పుకుంటా, మేము కూడా సపోర్ట్ చేస్తాం. సార్ ఆయనకు వచ్చినాక నా లోపలికి తీసుకుపోయి మాట్లాడండి. ఇంకా ఉంది లక్ష్మణ్ రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళకి అండగా ఉండాలంటారా? ఒప్పుకుంటాం, కానీ మాకు ఆదాయం చూపించాలి, మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి. కూలగొడితే మేము ఏడు ఉండాలి, ఏడు బతకాలి. ఇప్పుడు కూలగొడతావు
పోతావు. నేను నా పిల్లలు పెట్టుకుని 7 సంవత్సరాలు కరెక్ట్ కాదు. మీరు కరెక్టేనా? ఇప్పుడు మీరు చేసే దానిపైన మేము చేసే చాలా, ఎందుకంటే మా జీవనాధారం మీడనే. దాని మీద మీరు దెబ్బ కొట్టినప్పుడు మేము ఏడవాలి, ఏం బతకాలి? రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తాడు మాకు, వాళ్ళ ఇంట్లో పోయి ఉంటాం. వాళ్ళ ఇంట్లో పోయి వండుకోవాలా? ఏడ ఉండాలి, ఏడ ఉండాలి. మేము ఇంట్లో బతుకుతున్నాం. మేము 18 years నుండి చిన్న చిన్న పిల్లలు ఎట్లా బతుకుతారు? అది కొట్టి కూడా తెచ్చుకోవద్దురా. ఆవేశం చేసుకుంటే 10 నిమిషాలు జరా కూర్చో కూర్చో. ये आता गोंतु कुठली निघला का ना शाळेतलं आता घरी डेन ओके చెక్ చేస్తా అమ్మ ఉందమ్మ సామాన్లు తీయలేదు, ఏమి తీయలేదు. ఒక నోటీస్ లేదు. పెద్ద సార్ వచ్చిండే మా పిలుస్తున్నాడు. బాబు నడు. అందులో ఫ్యాన్ ఉన్నట్టుంది చూడండి. ఫ్యాన్ ఉందా? డీజిల్ పెట్రోల్ ఏదో ఉంది సార్ లోపల. చెయ్యాలి, అది వచ్చి చెక్ చేసుకోవాలి పని చేసేవాళ్ళు. అమ్మా మా మీద వచ్చి పడితే ఎక్కడ పోవాలి? ఇల్లు కూడా పట్టాలి. మేమేం తినాలి? ఎట్లా వండాలి? ఎట్లా ఉండాలి?
మీ పేరేం పేరు మేడం? పేరు అడిగినా తప్పేనా? ఏం కావాలి ఎస్ఐ గారండి ఆమె ఏమనలేదు సార్. మనం కాపాడడానికి ప్రయత్నించాలి ఏమని చెప్పారు లోపల? అంతేగాని బయట ఉన్న వాళ్ళు ఈ అంటారు పరిగెత్తారు అడిగేదా ఏమని చెప్పారు? జారిపోతుంది అంతే చేయి జారిపోయి ఎవరేం చేయలేము ఎవరి కోసం చేస్తున్నాం అందరం నేను తీసుకున్నామని మాట్లాడు ఆయన వచ్చి ఇచ్చేసి పరిగెత్తారు ఏదైనా చేసుకుంటే లోన పోయి ఆయన సారాలో తప్పు లేదు, దాని గురించి నేను లేదు వాళ్ళు తప్పు లేదన్నా వాళ్ళని చెప్పలేదు. ఎందుకంటే మీరు మా కవిగా పట్టు ఆ సారాలో ఏం లేదు, వాళ్ళు ఏమనలేరు పాపం, వాళ్ళు కోసుకోమని చెప్పారు అన్న. మేము మా బాధ మాకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. మాకు ఆదాయం చూసి జరగమ్మా నన్ను తీసుకుపోతాను సో రైట్ చూసారు కదా, అయితే చూసుకుంటే ఏదైతే సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఇల్లు కానీ బిల్డింగ్లు కానీ అయితే అక్రమంగా కట్టుకున్న కట్టడాలన్నీ కూడా
హైడ్రా అధికారులు అయితే కూలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే ఈరోజు ఏదైతే మాదాపూర్ చుట్టుపక్కల ఏదైతే సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న అన్ని బిల్డింగ్లకు అయితే గత వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది మాకు నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ వచ్చి కూలుస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే చూసుకుంటే ఇది ఇక్కడ స్థానికులు అయితే మాకు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు బాధతో ఏడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ అయితే అటు అధికారులు కూడా ఏమంటున్నారంటే ఇదంతా బఫర్ జోను, FTL జోన్లో కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ. సో ఏదైతే ఇవంతా అక్రమంగా కట్టుకున్నారు, సో అందుకనే మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము కూలుస్తూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. సో విజువల్స్లో చూసుకోవచ్చు, భారీ ఎత్తున అయితే భారీ బందోబస్తుని కూడా దగ్గర ఒక 100-200 మంది పోలీసులతోని కూడా హైడ్రా కమిషన్ అయితే రంగనాథ్ గారి ఆర్డర్స్ ప్రకారం ఇదంతా కూలుస్తూ ఉన్నారు. దగ్గర 200 మంది పోలీసులతోటి కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే కూలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్థానికులు కూడా ఏడుస్తూ వాళ్ళ బాధ అయితే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అటు అధికారులు ఏం చెప్తున్నారంటే ఇదంతా ఏదైతే హైదరాబాద్ ఇదంతా సిటీ ఏరియాలలో వరదలు వచ్చి ఇళ్లలోకి వరదలు రావడానికి కారణాలు ఇదే. చెరువులన్నింటినీ కూడా అక్రమంగా కబ్జాలు చేసి కూడా చెరువులన్నింటినీ కబ్జాలు చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు కాబట్టి ఇళ్లలోకి నీటిలో వస్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్వ వైభవం తేయడం కోసమే ఈ హైడ్రా అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసేసి కూడా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా మళ్ళీ పూర్వ వైభవం తేవడం కోసమే ఇదంతా కూలుస్తూ ఉన్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో మరి వీళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారు ఏందని కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.